What is the name of the new national level literary award announced by the Tamil Nadu government for the best work in various Indian languages? తమిళనాడు ప్రభుత్వం వివిధ భారతీయ భాషల్లోని ఉత్తమ రచనలకు ప్రకటించిన జాతీయ స్థాయి కొత్త సాహిత్య పురస్కారం పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఏంటి ఈ న్యూ నేషనల్ లెవెల్ లిటరరీ అవార్డు ఎందుకు తమిళనాడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అని అంటే, రీసెంట్గా మనం చూసినట్టయితే న్యూస్లో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, లిటరరీ వర్క్స్లో ఏదైతే అవార్డ్స్ ఇస్తారో సాహిత్య అకాడమీ అవార్డ్స్, అవి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఆపేయడం జరిగిందనమాట. సో ఆ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వట్లేదు, వాటిని ఆపేశారు. కాబట్టి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు ఈ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ కూడా లిటరరీ వర్క్స్లో 24 ఇండియన్ లాంగ్వేజెస్లో ఎవరైతే బెస్ట్ లిటరరీ వర్క్స్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ యాన్యువల్గా ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు అవార్డ్స్ని ఆపేశారు. సో అందుకే ఈ తమిళనాడు గవర్నమెంట్ కొత్తగా క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజెస్ కోసం ఒక లిటరరీ అవార్డ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజ్ అవార్డ్స్లో హిందీ లాంగ్వేజ్ ఎక్సెప్షనల్. సో హిందీ లాంగ్వేజ్లో ఎవరైతే లిటరరీ వర్క్స్ చేస్తారో, బుక్స్ పబ్లిష్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇవ్వరు. ఓన్లీ అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అవార్డ్స్ ఇస్తారు. సో ఆ లిటరరీ అవార్డ్స్కి పెట్టిన పేరు ఏంటి, అవార్డు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? సెమోజీ ఇలకియా విరుదు, కలైమామని అవార్డ్, ద్రవిడియన్ లిటరేచర్ అవార్డ్ అండ్ ఇండియన్ లిటరరీ అవార్డ్. సో తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఆ అవార్డు పేరేంటి, కొత్త లిటరరీ అవార్డు పేరేంటి అంటే సెమోజీ ఇలకియా విరుదు, అంటే క్లాసికల్ ఇండియన్ లాంగ్వేజ్ లిటరరీ అవార్డ్ అనమాట. సో ఇనిషియల్ ఫేజ్లో ఏ లాంగ్వేజెస్లో లిటరరీ వర్క్స్ చేసిన వాళ్ళకి తమిళనాడు గవర్నమెంట్ ఈ అవార్డ్స్ ఇస్తుంది అంటే, ఇనిషియల్ ఫేజ్లో 7 లాంగ్వేజెస్ని ఇంక్లూడ్ చేశారు. ఏంటి ఆ 7 లాంగ్వేజెస్ అంటే తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, ఒడియా, మరాఠీ అండ్ బెంగాలీ. సో ఈ 7 భాషల్లో ఎవరైతే లిటరరీ వర్క్స్ రాసి పబ్లిష్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యాన్యువల్గా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ అవార్డ్స్లో భాగంగా వాళ్ళకి 5 lakh rupees ఇస్తారనమాట. సో తమిళనాడు గవర్నమెంట్ ఈ అవార్డ్స్ని స్టార్ట్ చేసింది అండ్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ ఇస్తారు.